హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య యాదవ్. సో నేను ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ అనే ఒక యాప్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. చాలా కష్టపడి నేను పాస్ట్ 1 మంత్ నుంచి ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ యాప్ అనేది ఏంటంటే ఎక్స్పెన్స్ ట్రాకర్ అనమాట. సో ఇది అనేది నా ఫస్ట్ యాప్ అనమాట. సో మీరు సపోర్ట్ చేసి నా నా మీద బ్లెస్సింగ్స్ చూపుతారని నా పైన అనుకుంటున్నాను. సో ఈ యాప్ అనేది ఎలా యూస్ చేస్తామంటే, నేను ఒక లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఎలాగొస్తుందంటే ఇలా కనిపిస్తుంది అనమాట. హోమ్లో రాగానే ఇలాగా మీకు కార్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో వీటన్నిటిని ఇగ్నోర్ చేసి మీరు ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ సైన్ ఇన్ అది ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఆన్ బోర్డింగ్ సీన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో పైన మీకు టాప్ రైట్ కార్నర్లో సైన్ అప్ అనే ఒక బటన్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ యూజర్ అయితే సైన్ అప్ అవ్వాలి. ఆల్రెడీ యూజర్ అయితే లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నేను ఒక లాగిన్ అవుతాను. సో నా ఈమెయిల్ ఇంకా పాస్వర్డ్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ యాప్స్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగవచ్చు మీరు. సో మీరు ఓపెన్ అవ్వగానే మీకు ఇలాగ ఒక కార్డ్ సీన్, ఒక హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను హోమ్ స్క్రీన్లో ఎంత యాడ్ చేశాను, 12,400 నా వ్యాలెట్స్లో యాడ్ చేశాను కాబట్టి నాకు మొత్తం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో నేను ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట, ఒక వ్యాలెట్. దీంట్లో నేను నా వ్యాలెట్ పేరు ఆదిత్య యాదవ్ మామూలుగా పెట్టుకుంటాను. బ్యాలెన్స్ ఏమొచ్చి నేను 200 లేకపోతే 2000 పెడతాను మీకోసం. సో నేను ఒక ఐకాన్ పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. పెట్టుకొని యాడ్ వ్యాలెట్ నొక్కారంటే ఎలా ఇక్కడ లోడింగ్ అవుతుంది అనమాట. మనకి లోడింగ్ అయిన వెంటనే మీరు బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళంగానే మీకు ఇక్కడ చూస్తే లిస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 2000 రూపీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ప్లస్ పైన టోటల్ బ్యాలెన్స్ కూడా ప్లస్ అవ్వడం జరిగింది. సో మీరు హోమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ ఏదైనా వ్యాలెట్స్ వద్దనుకుంటే మీరు లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని డిలీట్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. సో మీరు హోమ్కి వెళ్ళగానే మీకు ఇక్కడ మెయిన్ దీని యొక్క ఫీచర్ ఏంటంటే, స్పెషల్ ఫీచర్, ఏ యాప్కి లేనిది, ఏ ఎక్స్పెన్స్ ట్రాకర్కి లేనిది ఏంటంటే ఏఐ పవర్ ఫీచర్ అనమాట. సో మనకి అన్ని ఎక్స్పెన్స్ ట్రాకర్స్ చూసుకుంటే మీరు మాన్యువల్గా ఓన్లీ అమౌంట్ లేకపోతే కేటగిరీ అనేది మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనకి ఏంటంటే ఏఐ పవర్డ్ అనేది ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఇది ఏ ఆప్షన్ అయినా తీసేసుకుంటుంది అనమాట. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను అనమాట దీనికి. ఐ స్పెంట్ 500 ఆన్ టాయ్స్ మామూలుగా పెట్టామనుకోండి. ఇది ప్రాసెస్ చేసుకుంటూ మనకి డేటాబేస్లో యాడ్ చేస్తుంది అనమాట. -500 టాయ్స్ పెట్టేసింది. సో మనకి టాయ్స్ ఎంత అయింది, -500 అయింది. సో మనకి పర్చేసిన టాయ్స్ అనేది కింద కేటగిరీ కనిపిస్తుంది. సో ప్లస్ మనకి డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, డేట్ ఎగ్జాక్ట్ టైం కనిపిస్తుంది అనమాట మనకి. సో మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్లో కట్ అయిపోయింది. మీరు చూసుకుంటే ఇందాక దానికి ఇప్పటికి తేడా కనిపిస్తుంది అనమాట మనకి. సో మనకి వ్యాలెట్లో కూడా ఎలాగ ఈజీ స్వైప్ టు డిలీట్ అనే ఒక ఆప్షన్ పెట్టాను నేను. ఇలాగా స్వైప్ టు డిలీట్ అనేది అవుతుంది అనమాట. మనకి నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే స్టాట్స్ అనమాట. స్టాట్స్ అంటే మనకి మంత్లో ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ అయిందో మనకి గ్రాఫ్స్లో చూపిస్తుంది అనమాట. సో మనం ఈరోజు ఎక్కువ ఇన్కమ్ అయ్యింది కాబట్టి, అంటే మనకి 4,190 కాబట్టి మనకి ఇలాగా ఈరోజు ఇన్కమ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. సో మంత్లీ చూసుకుంటే మనకి మంత్లీ చూపిస్తుంది. మనం ఇప్పుడు వీక్లీ చూసాం కాబట్టి మనకి ఈరోజు థర్స్డే కాబట్టి చూపిస్తుంది. సో మనకి డేట్ కూడా ఈరోజు చూపిస్తుంది. ఇయర్లీ ఆగస్ట్ కూడా చూపిస్తుంది అనమాట మనకి ఈరోజు. సో నెక్స్ట్ మన ప్రొఫైల్లో చేంజ్ కరెన్సీ ఆప్షన్ అనమాట. ఇది వరల్డ్ వైడ్ అవైలబుల్ అండి. సో మనకి ఇందులో మనకి డాలర్ సైన్ కనిపిస్తుంది, ఇంకా రూపీస్ సైన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇంతే మనకి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఫీచర్స్ మీరు యాడ్ చేయమని నన్ను అడిగితే నేను చేస్తాను. ప్లస్ మీకు ఇంకేమైనా బగ్స్ లేకపోతే గ్లిచెస్ ఏమైనా కనబడితే, అంటే లోపాలు ఏమైనా కనిపిస్తే నాకు మెసేజ్ చేసి మీరు పంపించవచ్చు. నేను దాన్ని సాల్వ్ చేయడానికి నా శక్తిలో ప్రయత్నిస్తాను. సో మీరు దీన్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ధన్యవాదాలు, థ్యాంక్స్.